హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఇంకొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదే పాలక్ పన్నీర్. నా స్టైల్లో పాలక్ పన్నీర్ రెసిపీ ఎలా చేస్తాలో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఒక్కసారి మనం ప్రాసెస్లోకి వెళ్దామా? చాలా టేస్టీగా ఉంది, చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది. సో మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో దీనికోసం అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ తీసుకున్నాను పన్నీరు. అండ్ దానికి కావాల్సిన మసాలా స్పైసెస్ అన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ కాజు, అండ్ నెక్స్ట్ వచ్చేసి బటరు. సో ఇష్టం ఉంటే యాడ్ చేద్దామని వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి 2 ఆనియన్, 2 టమాటో అండ్ 2 పాలకూర. సో పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. సో ఈ ఐటమ్స్తో మాత్రమే నేను పాలక్ పన్నీర్ చేస్తాను. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ పాలకూర అనేది కడిగేసి పెట్టేసుకున్నాను. 2 కట్టలు పాలకూర. అండ్ ఇక్కడ 2 ఆనియన్స్ అండ్ 2 టమాటో కట్ చేసి దీంట్లో పెట్టి కొంచెం మగ్గించుకుంటాను అన్నమాట. ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ ఇట్లా ఆవిరికి మగ్గించాలి అంతే, దాన్ని పేస్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఇట్లా ఆనియన్స్ అండ్ టమాటో అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను, ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఇట్లా పాలకూర కొంచెం ఉడకబెట్టుకొని అండ్ ఇవి మగ్గించుకొని పెట్టేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో చూసారు కదా, కట్ చేసి పెట్టుకున్నాను 2 ఆనియన్ అండ్ 2 టమాటో. అండ్ ఇది వచ్చేసి 2 కట్టల పాలకూర. సో నేను స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ పాలకూర మగ్గించుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ టమాటో ఆనియన్ అనేది మగ్గించుకుంటున్నాను. ఈ ప్రాసెస్ ఫస్ట్ చేసేసి పెట్టుకుంటే మనది పాలక్ పన్నీర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మీలో ఎంతమందికి పాలక్ పన్నీర్ అంటే ఇష్టం, పన్నీర్ ఫేవరెట్ ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మూత పెట్టేసి 2 కూడా మగ్గించేస్తున్నాను. సో చూసారు కదా, టమాటో అండ్ ఆనియన్ మగ్గిపోయినాయి అనమాట. అండ్ పాలకూర కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించాలి అంతే. సో 2 కూడా మగ్గిపోయినాయి అనమాట. పాలకూర ఇట్లా 2 కట్టం పప్పు మగ్గించి పెట్టేసుకున్నాను. సో మగ్గించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో దీంట్లో నేను ఏంటంటే ఈ స్పైసెస్ ఏవైతే తీసుకున్నానో ఆ పాలకూర ఆనియన్ అండ్ టమాటో ఉంది కదా, దాంట్లోనే యాడ్ చేశాను ఈ స్పైసెస్ అన్నీ కూడా. దాంతోపాటు ఈ కాజూస్ కూడా నేను దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది అనేది ఫైన్ పేస్ట్ చేయాలన్నమాట. చూసారు కదా, స్పైసెస్, ఆనియన్, టమాటో అండ్ కాజు, ఇది అనేది మనం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలకూర 2 కట్టలు మగ్గించేసి పెట్టేసుకున్నాను. సో ఇవైతే మనం ఏమైతే వేసి పెట్టుకున్నామో దీన్ని మనం మిక్సీ పెట్టేసి ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 కూడా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి మనం పక్కకు ఫస్ట్. ఆఫ్టర్ దట్ నేనైతే ఇక్కడ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈ పన్నీర్ అనేది ఆయిల్లో లైట్గా రోస్ట్ చేయాలి, బికాస్ ఇట్లనే వేయవచ్చు, కాకపోతే అంత టేస్టీ అనిపించదు. ఇట్లా ఆయిల్లో కొంచెం ఇట్లా రోస్ట్ చేస్తే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ ఈ టమాటో, ఆనియన్, ఈ స్పైసెస్ అండ్ ఇది ఉందిగా కాజు, అది పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ పాలకూర కూడా ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ వేసేసి కొంచెం ఆనియన్ వేసాను. యాక్చువల్గా కొంతమంది వేయరు ఆనియన్, డైరెక్ట్ పేస్ట్ యాడ్ చేసేస్తారు. బట్ నేను కొంచెం ఆనియన్ వేసి, ఆల్రెడీ నేను టమాటో ఆనియన్ పేస్ట్లో స్పైసెస్ ఆల్రెడీ వేసాను కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక లవంగా అండ్ 2 లవంగా అండ్ ఒక ఇలాచి, కొంచెం లైట్గా స్పైసెస్ యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. స్టార్టింగ్లోనే మనం ఆల్రెడీ అది పాలకూర పేస్ట్ అండ్ ఆనియన్ అది పేస్ట్ ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసి లైట్గా స్పైసెస్ వేసేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. సో ఇట్లా బాగా కలిపిన తర్వాత అది మగ్గుతున్నప్పుడు దాంట్లోనే మనం పాలకూర పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఆ పాలకూర పేస్ట్ దీంట్లో నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. సో పాలకూర అంతా మంచి మగ్గుతున్నప్పుడు ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలుతుంటుంది. సో అప్పుడు మనము ఈ ఆనియన్ టమాటో పేస్ట్ ఏదైతే ఉందో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ అనేది నేను దీంట్లో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. పాలకూర మంచిగా మగ్గింది కాబట్టి. అండ్ దీంట్లో అయితే యాడ్ చేసేసాను అనమాట ఆ పేస్ట్. అంతే, ఈజీగా ప్రాసెస్ అసలు చాలా సింపుల్గా అయిపోతుంది. ఆల్రెడీ పేస్ట్లు వేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది, చూసారు కదా. సో దీన్నైతే నేను ఒక 10 minutes అట్లా మగ్గిస్తున్నాను. సో దీంట్లో ఇట్లా మంచిగా బాయిల్డ్ అవుతున్నప్పుడు ఈ పన్నీర్ అయితే ఏదైతే ఆయిల్లో ఇట్లా రైట్గా రోస్ట్ చేసి తీసుకున్నానో ఆ పన్నీర్ అయితే నేను యాడ్ చేశాను. ఈజీ అండ్ సింపుల్ టేస్టీ పాలక్ పన్నీర్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉంటుందో చూద్దాం, ఒకసారి ట్రై చేయండి. అయితే నేను ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకుంటున్నాను. మూత పెట్టి ఒక 10 minutes అలా వదిలేయాలి. ఆఫ్టర్ దట్ చూసేయండి ఆయిల్ మంచిగా తేలుతూ అండ్ పన్నీర్కి మంచిగా ఆ మసాలా అంతా పట్టి ఎంత బాగుందో కదా, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చపాతీస్కి అండ్ పూరీకి, పుల్కాకి చాలా అంటే చాలా బాగుంటుంది. రుమాలి రోటీ ఇలాంటి రోటీస్కి మాత్రం చాలా బాగుంటుంది అసలు. సో చూసారు కదా, యమ్మీ పాలక్ పన్నీర్ రెడీ. సో నేనైతే ఇలా పూరీలో అయితే ట్రై చేశాను. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. చూస్తూనే నోరూరుతుంది కదా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్.